ప్రెజెంట్ సౌత్ జపం చేస్తోంది నార్త్. సౌత్ యాక్టర్స్, డైరెక్టర్స్ స్టోరీస్ లైన్లో పెట్టడం మాత్రమే కాదు, సినిమాల్లో కూడా సదరన్ ఫ్లేవర్ ఉండేలా చూసుకుంటోంది. సౌత్ అమ్మాయి ప్రేమలో నార్త్ బాయ్ పడితే ఎలా ఉంటుంది అన్న కథలను వండి వారుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ నుండి ఇలాంటి లైన్ స్టోరీస్ వచ్చాయి. ఇప్పుడు మరో లవ్ స్టోరీ ప్రిపేర్ అవుతోంది. అదేంటో చూద్దామా? ఒకప్పుడు సౌత్ బెల్ట్ ను చిన్న చూపు చూసిన బాలీవుడ్ ఇప్పుడు మనసు పారేసుకుంటోంది. ఇక్కడ స్టోరీలు, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, హీరోయిన్స్, టెక్నీషియన్లను అక్కడకు పట్టుకెళ్లి హిట్స్ అందుకుంటోంది నార్త్ బెల్ట్. ఇప్పుడు సౌత్ ఆడియన్స్ అటెన్షన్ క్రియేట్ చేసుకునేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తోంది. సౌత్ అమ్మాయి ప్రేమలో నార్త్ అబ్బాయి పడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్లని చెక్కుతోంది. గతంలో ఇదే కోవలో కొన్ని సినిమాలు వచ్చాయి. చెన్నై ఎక్స్ప్రెస్, 2 స్టేట్స్, కిసికా భాయ్ కిసికా జాన్ ఈ కోవలోనివే. ఇప్పుడు మరో సినిమా కూడా వండడానికి సిద్ధమైంది. రీసెంట్ టైమ్స్ లో దేశభక్తి చిత్రాలతో పలకరించిన సిద్ధార్థ్ జస్ట్ ఫర్ ఎ చేంజ్ అన్నట్లు రూట్ మార్చాడు. మరోసారి లవర్ బాయ్ గా చేంజ్ అయ్యాడు. జాన్వీ కపూర్ తో కలిసి పరం సుందరిగా రాబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పరంగా సిద్ధు, సుందరిగా జాన్వీ కనిపించబోతున్నారు. కృతి సనన్ నటించిన మిమీ చిత్రంలోని పరం సుందరి అనే పాట నుండి ఈ టైటిల్ ని తీసుకున్నారు. ఇందులో ఇద్దరు కేరళ సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఇది కూడా నార్త్ బాయ్, సౌత్ ఇండియన్ గర్ల్ మధ్య లవ్ స్టోరీగా రాబోతుందని టాక్ నడుస్తోంది. విభిన్న సంస్కృతులు, విభిన్న పద్ధతులున్న అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది స్టోరీ. లవ్ అండ్ డ్రామా జానర్ లో వస్తున్న పరం సుందరితో ఫస్ట్ టైం జోడీ కడుతున్నారు సిద్ధార్థ్ అండ్ జాన్వీ. కేరళ అమ్మాయిగా కనిపించబోతోంది శ్రీదేవి తనయ. ఇక 2 స్టేట్స్ సినిమాలో తమిళ అమ్మాయిగా ఆలియా భట్ సెట్ కాలేదని తీవ్ర విమర్శలొచ్చిన నేపథ్యంలో సౌత్ బ్యాక్గ్రౌండ్ ఫ్లేవర్ ఉన్న జాన్వీకి ఓటు వేసినట్టుగా కనిపిస్తోంది. మెడ్లాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీకి తుషార్ జలోటా దర్శకుడు. నెక్స్ట్ ఇయర్ జూలై 25న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కృతి సనన్ గెస్ట్ అపీరెన్స్ ఇచ్చే అవకాశాలున్నాయని టాక్. ఈ నార్త్ సౌత్ లవ్ స్టోరీ ఈ రెండు ఇండస్ట్రీల మధ్య బ్యారియర్స్ తగ్గిస్తుందా? ఇక్కడ బాక్స్ ఆఫీస్ లో హిట్ అందుకుంటుందా? చూడాలి. రీసెంట్ టైమ్స్ లో కోలీవుడ్ లో సీక్వెల్స్ జాతర స్టార్ట్ అయిపోయింది. అప్పుడప్పుడు ఒకటో రెండో ఫిల్మ్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు ఏడాదికి 5-6 సినిమాలు దిగిపోతున్నాయి. 2024లో కూడా తమిళ ఇండస్ట్రీలో కొన్ని సీక్వెల్స్ వచ్చాయి. వీటిల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన మూవీస్ ఏంటి? వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? హాలీవుడ్ తరహాలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ హంగామా ఎప్పుడో స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు పీక్స్ కు చేరింది. ఎంతెలా అంటే సినిమా హిట్టో ఫట్టో తెలియకుండా సీక్వెల్స్ ప్రకటించడం, ఎప్పుడో క్లోజ్ అయిపోయిన స్టోరీని పార్ట్ 2 అని తోక తగిలించి ప్రేక్షకుల మీదకి రుద్దడం. ఇదిగో ఇదే జరుగుతోంది కోలీవుడ్లో. కమల్ హాసన్ ఇండియన్ మూవీ విషయంలో ఇదే ప్రూవ్ అయింది. 1996లో వచ్చిన ఇండియన్ తమిళ చిత్రాల్లో ఓ డైమండ్. క్లాసిక్ చిత్రాలకు సీక్వెల్స్ చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ సరిగ్గా ప్రెజెంట్ చేయకపోవడం నెగిటివ్ సెన్స్ లోకి వెళ్ళింది. 8 ఏళ్ల గ్యాప్ తర్వాత శంకర్ ఇండియన్ 2 తీసి ప్రేక్షకుల మీదకి వదిలితే భయపడిపోయారు ఆడియన్స్. ఇదిలా ఉంటే రిజల్ట్ డిసైడ్ కాకముందే ఇండియన్ 3 ఉందని అనౌన్స్ చేయడం, ఫలితం తేలకుండా సీక్వెల్స్ ప్రకటించడం రీసెంట్ టైమ్స్ లో ట్రెండీ కల్చర్ అయిపోయింది. కంగువా రిజల్ట్ చూడకుండా పార్ట్ 2 అనౌన్స్ చేశారు మేకర్స్. ఇండియన్ 2 కహానీ ఇలా ఉంటే మరో సీక్వెల్ విడుదల 2ది కూడా సేమ్ రిజల్ట్. వెట్రిమారన్ లాంటి డైరెక్టర్ నుండి వచ్చిన సినిమానేనా ఇది అని ఆశ్చర్యపోయేలా ఉంది మూవీ. విడుదల 1కు సీక్వెల్ గా వచ్చిన విడుదల 2 కలెక్షన్స్ రాబట్టడంలో తడబడింది. విజయ్ సేతుపతి, వెట్రిమారన్ మానియా వర్కౌట్ కాలేదిక్కడ. ఇక సూదు కవ్వం 2ది కూడా సేమ్ సిచ్యువేషన్. 2013లో వచ్చిన హిట్ బొమ్మ సూదు కవ్వానికి కొనసాగింపే సూదు కవ్వం 2. సీక్వెల్ ను కొత్త కాస్ట్, కొత్త డైరెక్టర్ హ్యాండిల్ చేశాడు. ఏమాత్రం ఇంట్రెస్ట్ బస్ క్రియేట్ చేయకుండా డిసెంబర్ 13న థియేటర్లలోకి వచ్చేస్తే ఆడియన్స్ కూడా పట్టించుకోలేదు. ఇక ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన డిమాంటీ కాలనీ 2 మంచి వసూళ్లను రాబట్టుకుంది. 2015లో వచ్చిన డిమాంటీ కాలనీకి సీక్వెల్ ఇది. ఫస్ట్ మూవీ కన్నా సీక్వెల్ తక్కువ కలెక్షన్స్ రాబట్టుకున్నప్పటికీ సేఫ్ జోన్ లో ఉంది. అలాగే దెయ్యాల డైరెక్టర్ గా పేరుపడ్డ సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన అరుణ్మణై 4వ ఇన్స్టాల్మెంట్ మూవీ కూడా 100 కోట్లను కొల్లగొట్టింది. ఈ 2 సీక్వెల్స్ మాత్రమే గట్టెక్కగలిగాయి. మిగిలిన 3 సినిమాలు ఫట్మన్నాయి. ఈ ఏడాది ఏఆర్ఎం, అన్వేషిపిన్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో రాబోతున్నాడు. రీసెంట్ గా ఆ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇదే టైంలో రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. క్యూరియస్ కలిగిస్తున్న మూవీ ఏంటి? టొవినో ఆ రేర్ ఫీట్ సాధించే ఫస్ట్ హీరోగా మారుతున్నాడా? ఫోరెన్సిక్ తో తనకు ఐడెంటిటీ ఇచ్చిన దర్శక ద్వయానికి మరో ఛాన్స్ ఇచ్చాడు టొవినో థామస్. అఖిల్ పాల్, అనస్ ఖాన్ తో కలిసి ఐడెంటిటీ మూవీని చేస్తున్నాడు. రీసెంట్లీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో స్కెచ్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నాడు హీరో. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వీక్ లోనే ఖర్చీఫ్ వేసుకుంది ఐడెంటిటీ. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఐడెంటిటీ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. దాదాపు 7 ఏళ్ల తర్వాత మాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరిస్తోంది చెన్నై సుందరి త్రిష. వినయ్ రాయ్, మందిరా బేడి క్యారెక్టర్స్
క్యూరియస్ కలిగిస్తున్నాయి. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా మారిన ఐడెంటిటీ జనవరి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2018తో స్టార్ హీరోగా మారిన టొవినో ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు. అంతకుముందు లూసిఫర్ ఈ జాబితాలో ఉన్న ఆ క్రెడిట్ మోహన్ లాల్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక ఏడాది కూడా 100 crore టార్గెట్ అచీవ్ చేశాడు. ఏఆర్ఎంతో సోలో హీరోగా సినిమాను 100 కోట్లకు చేర్చాడు. ఇప్పుడు ఐడెంటిటీని కూడా ఈ మార్క్ టచ్ చేసి హ్యాట్రిక్ 100 crore కొట్టిన ఫస్ట్ హీరోగా మారతాడేమో చూడాలి. ఇప్పటివరకు 3 times ఈ టార్గెట్ రీచ్ అయిన మాలీవుడ్ హీరోలు లేరు. మరి టొవినో ఈ టార్గెట్ రీచ్ అవుతాడో లేదో. శాండల్వుడ్ లో మచ్ అవైటింగ్ మూవీగా మారింది కేడీ ద డెవిల్. మార్టిన్ రిజల్ట్ తర్వాత ధ్రువ్ సర్జా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తీసుకున్నాడు. పాన్ ఇండియన్ మూవీగా వస్తున్న డెవిల్ నుండి ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఇంతకీ ఆ పాట ఏంటో చూద్దామా? కేజీఎఫ్ ఇచ్చిన బూస్టప్ తో శాండిల్వుడ్ లో పాన్ ఇండియన్ పరంపర జోరందుకుంది. రీసెంట్లీ యూఐ అన్ని భాషల్లో రిలీజ్ అయితే ఇప్పుడు కేడీ ది డెవిల్ రెడీ అవుతుంది. మార్టిన్ ఫెయిల్యూర్ తర్వాత ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై హోప్స్ పెట్టుకున్నాడు ధ్రువ్ సర్జా. రీసెంట్లీ ఈ సినిమా నుండి ఎలక్ట్రిఫై సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. శివ అంటూ సాగిపోయే డివోషనల్ ఫోక్ సాంగ్ తీసుకొచ్చారు. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేసేస్తుంది. ఫక్తు యాక్షన్ డ్రామాగా వస్తున్న కేడీ ది డెవిల్ నెక్స్ట్ ఇయర్ ఫెస్టివల్ సీజన్ లో థియేటర్లోకి రాబోతుందని మాత్రమే మెన్షన్ చేశారు. ఏ పండక్కి అనే క్లారిటీ రావాల్సి ఉంది. ప్రేమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో 20 ఏళ్ల తర్వాత పొడుగు కాళ్ల సుందరి శిల్పా శెట్టి ఓన్ ఇండస్ట్రీని పలకరిస్తుంది. రమేష్ అరవింద్, రవిచంద్రన్, సంజయ్ దత్ లాంటి దిగ్గజ స్టార్లతో పాటు నయా బ్యూటీ, రేష్మా నన్నయ్య మెయిన్ లీడ్ చేస్తుంది. ఇటీవల యూఐతో మెప్పించడమే కాదు, ఉపేంద్రకు హిట్ ఇచ్చిన రేష్మా, ధ్రువ్ సర్జా కూడా గోల్డెన్ లెగ్ గా మారుతుందేమో చూడాలి. 21 ఏళ్ల సినీ కెరియర్ లో నయనతారకి ఈ ఏడాది స్పెషల్ ఇయరా, రిగ్రెట్ ఇయరా? ప్రెసెంట్ ఆమె చేస్తున్న ప్రాజెక్టులేంటి? ధనుష్తో వివాదం కావాలనే తెచ్చుకుందా? జవాన్ తర్వాత బాలీవుడ్ నుండి పిలుపొచ్చిందా, రాలేదా? ఈ ప్రశ్నలకి ఆన్సర్స్ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇండస్ట్రీలో హీరోయిన్ లైఫ్ టైం చాలా తక్కువ. దశాబ్ద కాలం కొనసాగితే గొప్పే. కానీ 2 దశాబ్దాలకు పైగా సూపర్ స్టార్ గా కొనసాగుతుంది నయన్. 2003లో మొదలైన ఆమె కెరీర్ ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం ఆమె రిగ్రెట్ ఫీల్ కావాల్సిందే. అదేంటంటే ఇన్నేళ్ల సినీ కెరీర్లో ఒక్కసారంటే ఒక్క ఏడాది కూడా ఆమె ప్రేక్షకులను పలకరించకుండా లేదు. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఇండస్ట్రీలో నటిస్తూనే ఉంది. కానీ 2024లో ఒక్క సినిమాను ఏ భాషలోనూ తీసుకురాలేదు. రిగ్రెట్ మాత్రమే కాదు, ఇది స్పెషల్ ఇయర్ గా మారిపోయింది నయన్కు. 21 ఏళ్ల సినీ కెరీర్లో 75 సినిమాలు కంప్లీట్ చేసింది లేడీ సూపర్ స్టార్. ఈ ఏడాది తన లైఫ్ డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ తో ధనుష్తో కాంట్రవర్సీ కొని తెచ్చుకుంది. ఈ డాక్యుమెంటరీపై అటెన్షన్ క్రియేట్ చేసేందుకే ధనుష్ పై విమర్శలు చేసిందన్న వారు లేకపోలేదు. ప్రజెంట్ కోర్టు పరిధిలో కేసు నడుస్తోంది. లాస్ట్ ఇయర్ జవాన్తో బాలీవుడ్ ఇంట అడుగుపెట్టిన ఈ భామ ఇప్పటి వరకు మరో నార్త్ ఇండియన్ సినిమా అనౌన్స్ చేసిన దాఖలాలు లేవు. ప్రజెంట్ 9 చేతిలో 1-2 కాదు 8 సినిమాలున్నాయి. కొన్ని కంప్లీట్ అయితే మరికొన్ని సెట్స్ పై ఉన్నాయి. కొన్ని అనౌన్స్మెంట్స్ జరిగాయి. ఇన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉండటం వల్లే బాలీవుడ్ నుండి పిలుపుస్తున్నా అక్కడి ప్రాజెక్టులు ఓకే చేయలేకపోతుందని టాక్. ఈ ఇయర్ మిస్ అయిన నయన్ నెక్స్ట్ నుండి ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకుంటుందేమో చూడాలి.